ఎంతన్నా సంపాదించు, ప్రతి ఒక్కరికి ఎంత సంపాదించే రైట్ అని ఉంది. కానీ నువ్వు చేస్తున్న ప్రమోషన్ కరెక్ట్గా తప్పు అంటే లేదు వాళ్ళు చేస్తలేరా, మరి వాళ్ళని ఆపండి ఫస్ట్. దమ్ముంటే వాళ్ళు దమ్ము ఎందుకు దానికి, వాళ్ళని ఆపడం ఎందుకు? నువ్వు ఉండు కదా కరెక్ట్గా. మేము ఒక 4 అమ్మాయిల్ని పిలిచో లేదంటే 4 యాక్టర్స్ని పిలిచో ఒక రోజులో ఒక 10 వీడియోలు చేయడం చాలా ఈజీ. ఒక స్క్రిప్టెడ్ వీడియో చేయడం చాలా ఈజీ. మనం ఇంతమంది క్రియేటర్స్, సజ్జనార్ సార్ వీళ్ళందరూ కలిసి ఇది వద్దు, తప్పు చేయొద్దు, ప్రమోట్ చేయొద్దు అని చెప్తున్నాం కదా, ఎందుకు ఇంతకన్నా చెప్పాల్సి వస్తుంది? ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలియదా ఇది తప్పని, దానివల్ల నష్టపోతారని తెలియదా? దానికి ఆన్సర్ నేను అనుకోవడం ఏంటంటే, మేము తోపులం, మేము తురుములం, మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తలేమని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడు ఆ ఇంటెన్షన్ కూడా లేకుండే. మాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఏమవుతుంది బ్రో చేయండి, ఏమవుతుంది, రేపొద్దున నీకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళు మీ ఆడియన్స్ వచ్చి నీకు డబ్బులు ఇస్తారా, ఇట్లా అడిగారు మమ్మల్ని. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దానివల్ల హాస్పిటల్స్ తిరుగుడు, అటు తిరుగుడు, ఇటు తిరుగుడు. ప్రాపర్గా వీడియో చేయట్లేదు, హాస్పిటలైజ్ అవుతున్నారు. కిరణ్ వాళ్ళ ఇంట్లో బాగాలేకుండే, మా ఇంట్లో బాగాలేకుండే. మా ఇంటెన్షన్ ఏముంటుందంటే మా వీడియోలు మీరు చూసి నవ్వుకోవాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఫ్యామిలీ అంతా కూర్చొని వీడియో చూసి నవ్వాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ పటాకా. నమస్తే అందరికీ, ఎట్లున్నారు అందరూ? మేమైతే మస్తున్నాం. సజ్జనార్ సార్ మెసేజ్ చేసి ఇప్పుడు అవేర్నెస్ ఈ బెట్టింగ్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పారు. అండ్ సజ్జనార్ సార్ మాకు 4 years బ్యాకే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అప్పుడు కరోనా టైంలో 2021లో ఆక్సికేర్ గురించి మాట్లాడమని ఒక అవేర్నెస్ వీడియో చేయమన్నారు. అప్పుడు కూడా ఒక వీడియో చేసినాం మేము. రీసెంట్గా నాకు కొన్ని ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ మా ఫ్రెండ్స్ చెప్పిన విన్నప్పుడు మస్తు బాధ అనిపించింది. అంటే బెట్టింగ్స్లలో వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని. మేము ఛానల్ క్రియేట్ చేసింది 2016లో, ఇప్పటికి 9 years అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 500 దగ్గరలో ప్రాంక్ వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేసినాం మేము. ఒక బెట్టింగ్ యాప్కి 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు ఒక వీడియో ప్రమోట్ చేస్తే మాకు అంత డబ్బులు ఆఫర్ చేసారు. కానీ మేము ఎప్పుడు ఆ డబ్బులు తీసుకోలేదు, ప్రమోషన్ చేయలేదు. ఫన్ పటాకా ఛానల్ అన్నదే బెట్టింగ్కి ఎప్పటి నుంచో అగైనెస్ట్. మేము చేసిన ఈ 500 వీడియోస్లో సగం వీడియోస్లో ప్రమోట్ చేసినా కానీ వాళ్ళు ఆఫర్ చేసిన మనీకి మేము క్రోర్స్లో ఎర్న్ చేసేవాళ్ళం ఇప్పటికీ. కానీ దానివల్ల మా ఆడియన్స్ మీరు ఎవరైతే ఉన్నారో ఎంతమంది దానివల్ల సఫర్ అయ్యేటోళ్ళో, సో అది ఉండొద్దు అన్న ఒక ఇంటెన్షన్తోనే మేము ఎప్పుడు ప్రమోట్ చేయలే. అందుకే ఇప్పటి వరకు మేము ప్రమోట్ చేసిన మీరు అబ్జర్వ్ చేస్తే యూ డిక్షనరీ అనే యాప్, కుక్ ఎఫ్ఎం అనే యాప్, లేకపోతే రెస్టారెంట్స్, ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళే ఉంటారు రెస్టారెంట్స్, అక్కడ ప్రాంక్ చేయడము, సినిమాలు, మూవీ ప్రమోషన్ ప్రాంక్స్ ఉన్నాయి కదా అవి, వెబ్ సిరీస్, సీరియల్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తలేమంటే మేము ప్రతి వీడియోలో చెప్పుకోవచ్చు, బ్రో మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తలేం, మేము తోపులం, మేము తురుములం, మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తలేం అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడు ఆ ఇంటెన్షన్ కూడా లేకుండే. బట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే రీసెంట్గా మాకు సజ్జనార్ సార్ మెసేజ్ చేసిండు. మేము ఇంతవరకు ఎప్పుడు ఇట్లా మా ఛానల్లో కూర్చొని మీతో 1-to-1 మాట్లాడినట్టు ఎప్పుడు మాట్లాడలేదు. బట్ స్టిల్ మాకు కుదిరినప్పుడల్లా వీలైనంత వరకు మా సైడ్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం. లైక్ మనోహరన్ అయితే నాన్ సెన్స్ ఛానల్లో కానీ లేదంటే ఇంకో వేరే ఛానల్లో కానీ బెట్టింగ్స్ని ట్రోల్ చేయడం, బెట్టింగ్ని రోస్ట్ చేయడం, ఇలాంటి వీడియోస్ ఎప్పుడో చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ సెన్స్ అని ఒక ఛానల్ ఉంది, మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. దాంట్లో అదేదో ఇంకేదో మళ్ళీ వచ్చింది ఇట్లా ఏదో విచిత్రమైన పేర్లు పెట్టి ఒక ప్యారడీ లాగా బెట్టింగ్గా ప్రమోట్ చేసే వాళ్ళు ఏ స్టైల్లో చేస్తారో, మీకు డబ్బులు వస్తాయి, ఎన్ని చేసుకోండి, మీ జాబులు బంద్ చేయండి అని ఇట్లా వెరైటీగా చేసేవాడిని. ఆ క్లిప్స్ మధ్యలో వేస్తా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. హలో, వెల్కమ్ టు ఏది పడితే అది అప్లోడ్ చేసే ఛానల్ నాన్ సెన్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిలయబుల్, ట్రస్ట్వర్తీ, మోస్ట్ హానెస్ట్ అండ్ ఇక ఇంతకన్నా అద్భుతమైన నమ్మకమైన యాప్ ఇంకో ప్రపంచంలో లేదు. అలాంటి యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అంటే ఇట్లా ఎందుకు చెప్తున్నా రిలయబుల్, హానెస్ట్ అని మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కదా, సో నేను ఇట్లా చెప్తే మీరు మా వాడు చెప్పిండు కదా అంటే అంత మంచి యాప్ అని చెప్పి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అందుకని అట్లా చెప్తున్నా. ఈ యాప్ పేరు ఏంటంటే దినమో. అంటే ఏంటంటే దినం ప్రతిదినం మీరు దీనిలోంచి ధనం సంపాదించుకోవచ్చు, అందుకే దినమో అని పేరు పెట్టినాం. అయితే ఈ యాప్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు థియేటర్ దగ్గర 3 ముక్కలాట ఆడేటోళ్ళు, పోలీసులు రాగానే అందరు ఉరికేటోళ్ళు, నేను ఆ సీన్లు 2-3 చూసిన చిన్నప్పుడు. అలాంటిది ఇది కూడా. అంటే మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు డబ్బులు వచ్చేది.
ఆబ్వియస్లీ వాళ్ళ అల్గారిథం ఎట్లా రాసుకుంటారు అంటే మీకు వాళ్ళకి లక్ వచ్చేటట్టుగానే రాసుకుంటారు. మీరు ఇట్లా యాప్ యూజ్ చేసి మీ డబ్బులు పోతాయి కదా, పోయినప్పుడు దీనమో ఇదే మా ప్రో పైసలు పోయినాయి అనుకుంటారు. సో అందుకే కన్వీనియంట్గా ఉండాలని చెప్పి నేను దినమో అని పేరు పెట్టిన దానికి. అంటే మరి నువ్వు ఇలాంటి యాప్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అంటే వాళ్ళు మాకు పైసలు ఇస్తారు కాబట్టి. అండ్ జిందగీలో నేను ఎప్పుడు ఈ యాప్ వాడా, కానీ మిమ్మల్ని వాడమని చెప్తా. ఎందుకు అట్లా చెప్తా అంటే ఇప్పుడు మీరు నా కంటెంట్ నచ్చి, నా వీడియో నచ్చి, నాకు లైక్ కొట్టి, నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేశారు కదా, మరి మోసం ఎవరిని చేయాలి? నమ్మిలోనే కదా. అందుకనే ఇప్పుడు మేము అంటున్నాం కదా, అప్పుడప్పుడు లైవ్ పెట్టినప్పుడు లేకపోతే ఏదైనా 100K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఏదైనా అయినప్పుడు మీ సపోర్ట్ ఉండాలి, మీ వాళ్ళనే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి మాకు, మీతోటే మీరే లేరు, మీరు లేకపోతే మేము లేము, మీరే అని. అంటే ఏంటంటే మిమ్మల్ని నమ్మించి ఇలాంటి యాప్లు ప్రమోట్ చేస్తామని మీకేం అర్థం కాదు. అబ్బా మా వాళ్ళని వీళ్ళు గెలిచి గొప్పలేరని మీరు అనుకుంటారు అంతే. అంటే ఇలాంటి ప్రమోట్ చేస్తే మాకు మీ మీద నమ్మకం పోదా అంటే పోదు. దానికి ఇంకొక స్కీమ్ ఉన్నది. అదేంటంటే మేము మా వీడియోలల్లో సోషల్ మెసేజ్లు ఇస్తాం, సోషల్ సర్వీస్ చేస్తాం, సోషల్ ఎక్స్పెరిమెంట్లు చేస్తాం, అన్ని అంటే సొసైటీకి ఉపయోగపడి చాలా చేస్తుంటాం అనమాట. ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుంది అంటే అరే అసలు వీళ్ళు లేకపోతే ఇప్పటికీ సొసైటీ ఏమైపోయేదో అని డౌట్ వస్తుంది మీకు. అంత ఆ రేంజ్లో బిల్డప్ ఉంటుంది. మీరు అట్లా మా సోషల్ మెసేజ్లు అవన్నీ ఆ వీడియోలు చూసి మీరు నమ్ముతారు కదా. నమ్మిన తర్వాత మళ్ళీ మేము ఒక బెట్టింగ్గా ప్రమోట్ చేస్తాం అనమాట. అంటే ఇది ఒక సైకిల్. సరే ఇదంతా మీకు ఎందుకులే కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని అయిపోండి. ఈ నాన్సెన్స్లో ఇట్లాంటి ప్యారడీ వీడియోస్ ఎందుకు చేసినా అంటే ఇలాంటి ఈజీ మనీకి సంబంధించిన యాప్స్ని ప్రమోట్ చేయొద్దు, దానివల్ల జనాలు నష్టపోతారు అని చెప్పడం మాత్రమే నా ఇంటెన్షన్. కాకపోతే దాన్ని కొంచెం కామెడీగా చూడంగానే అరే కరెక్ట్ కదా అని అనిపించేలా చేయాలని అట్లా చేసిన అంతే. మేము ప్రాంక్ చేస్తే ఎదుటోళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి, మేము హ్యాపీగా ఫీల్ కావాలి, ఈ వీడియో చూసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి. అండ్ ఒక 10 years తర్వాత నేను ఎవరి మీద అయితే ప్రాంక్ చేసినా ఆయన వీడియో చూసుకొని మళ్ళీ ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇన్ని చాలా రన్ అవుతూ ఉంటాయి మైండ్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే మా ప్రాంక్లలో ఎవరైతే ప్రాంక్ అయ్యారో వాళ్ళందరూ హ్యాపీయే. మాకు అందులో చాలామంది మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, బ్రో అసలు మా ఫ్రెండ్స్లో హల్చల్ బ్రో, ఈ వీడియో మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్రో, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాం బ్రో అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అరే సారీ, నేను ఒకటి చెప్పుడు మర్చిపోయినా. వీడియో స్టార్ట్ చేసే ముందు మన స్పాన్సర్ గురించి చెప్పాలి. నేను లాస్ట్ వీక్ వీడియోలో కూడా చెప్పిన, అది అదేదో యాప్ గురించి. అయితే అదేదో యాప్ ఏంటంటే ఈ అదేదో యాప్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ యాప్ యూజ్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు. యాక్చువల్ మేము ఎందుకు ఈ యాప్లు ప్రమోట్ చేస్తున్నాం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ అందరూ ఈజీ మనీకి అలవాటు పడి దాంట్లోనే అట్లనే మగ్గిపోవాలని మేము ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేస్తున్నాం. సో తప్పకుండా అదేదో యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాను కోరుకుంటూ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఓవరాల్గా ఈ వీడియో ఇంటెన్షన్ ఏంది అంటే ఏ పని చేసినా హానెస్ట్గా చేద్దాం డార్లింగ్. మనం హ్యాపీ ఉండాలి, పక్కనోడు హ్యాపీ ఉండాలి. ఏదో ఈ పని చేసినాం కదా, మనకి ఇంత డబ్బులు వస్తున్నాయి కదా, ఇంత సంపాదించుకుంటున్నాం కదా అనేది కాకుండా ఎంతన్నా సంపాదించు, ప్రతి ఒక్కరికి ఎంత సంపాదించే రైట్ అని ఉంది. కానీ ఒక కరెక్ట్ వేలో ఎవరికి లాస్ కాకుండా మనం ఎదగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది మేము ఫన్ పటాక మేము స్ట్రాంగ్గా ఫాలో అవుతాం. సో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఈ ఫన్ పటాక్ అనే ఛానల్ క్రియేట్ చేసిన. అప్పుడు ప్రాంక్సే చేస్తాను అనుకోలేదు. 2016లో ఛానల్ క్రియేట్ చేస్తే 2017 నుంచి ప్రాంక్ స్టార్ట్ అయినా యాక్చువల్గా. అప్పుడు కిరణ్ వచ్చి జాయిన్ అయ్యాడు. కిరణ్ కూడా సాఫ్ట్వేర్ నుంచే వచ్చి జాబ్ చేస్తూ వచ్చి మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ప్రాంక్ చేసేవాడు. ఓవరాల్గా నేను ఫన్ పటాకలో ప్రాంక్స్ చేస్తూ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, అరే టీవీలలో కనబడాలి, స్క్రీన్ మీద కనబడాలని ఫుల్ ఇష్టం. సో నాకు అట్లా ప్లాట్ఫామ్ దొరికింది. దీని త్రూలో నా యాక్టింగ్ స్కిల్స్ నేను చూపించుకుంటూ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తున్నా. ఇట్లనే సినిమాల్లోకి వెళ్ళిపోదాం, సినిమాల్లోకి వెళ్ళిపోయి మంచి స్టార్ అవ్వాలి, ఇండియా వైడ్ అందరూ అప్రిషియేట్ చేసి ఒక మంచి పెద్ద యాక్టర్ అవ్వాలన్నది నా కోరిక. అండ్ 100% నేను అది అచీవ్ చేస్తాను చెప్పి నమ్మకం నాకైతే స్ట్రాంగ్ ఉంది. దానికోసం ఎంత హార్డ్ వర్క్ కావాలో అంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. అండ్ పద్ధతి ప్రకారం సంప్రదాయం ప్రకారం ఇప్పుడు ఏదో ఒక యాప్ ప్రమోట్ చేయాలి. మళ్ళీ ఏ యాప్, ఈ యాప్ పేరు మళ్ళేదో యాప్, ఇది ఒక బెట్టింగ్ యాప్. అంటే బెట్టింగ్ యాప్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్లకి అలవాటు అయ్యేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడమే మా పని. అంటే మరీ ఇట్లా చెప్తే బాగుండదు. మీకు గేమ్ మీద అవగాహన ఉంటేనే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నన్ను ఏమన్నారు. ఇప్పుడు మేము మా జాబులు మానేసి యూట్యూబ్ మీదనే ఉండి చేస్తున్నా కూడా, అంటే మనీ ఎంత రిక్వైర్మెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అయినా కూడా మనీ కోసం, అంటే మనీ వస్తాయి కదా, ఆడియన్స్ మనకు సంబంధం లేదు ఏమవుతుంది అన్నట్టుగా మేము ఎప్పుడు బిహేవ్ చేయలేదు, అలాంటివి చేయలేదు. మాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఏమవుతుంది బ్రో చేయండి, ఏమవుతుంది, రేపు పొద్దున నీకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళు మీ ఆడియన్స్ వచ్చి నీకు డబ్బులు ఇస్తారా ఇట్లా అడిగారు మమ్మల్ని. సో వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇరా అని కాదు, వాళ్ళు ఇస్తారా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు నష్టపోయే పని ఎట్లా చేస్తాం, తెలిసి ఎట్లా చేస్తాం, అది కరెక్ట్ కాదు కదా. అంటే అందరు నష్టపోతారా, చెప్పినంత మాత్రాన స్కిప్ కొడతారు కదా అంటే లేదు, ఆ నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక సినిమా కంటెంట్ ఉంది, స్టిల్ స్ట్రగ్లింగ్. మేము ఎవరైనా ప్రొడ్యూసర్ దొరుకుతాడేమో,
ఈ కథ ఎవరికైనా చెప్తే మా మీద డబ్బులు పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేస్తాడేమో అన్న జోన్లో మేము ఉన్నాం. బట్ అది అచీవ్ చేస్తాం. మా హానెస్టీతోని మా దగ్గర ఉన్న కథని ఇంప్రెస్ చేసి ఓ ప్రొడ్యూసర్ని తెచ్చుకొని సినిమా తీసి 100% మీ అందరి లవ్ని మేము రిసీవ్ చేసుకుంటాం. బట్ తప్పుదారిలో ఎప్పుడు ఏ బెట్టింగ్ యాప్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ ప్రమోట్ చేసి ఈ డబ్బులు సంపాదించి ఆ క్రేజ్ తెచ్చుకొని ఉండాలన్న ఇంటెన్షన్ మాకైతే ఎప్పుడూ లేదు. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక అద్భుతమైన యాప్ గురించి మీకు చెప్పాలి. ఆ యాప్ ఏంటంటే పేరేం అనుకోలేదు ఇంకా, ఉంటాయి పోతాయి యాప్ పేరు ఉంటుంటే పోతాయి యాప్. ఇదేంటంటే ఒక బెట్టింగ్ యాప్ అనమాట. అంటే అదేంది, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఉండి ఇలాంటి బెట్టింగ్గా ప్రమోట్ చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మన డబ్బులు ఎట్లా ఇస్తాయి నాకు అర్థం కాదు. సారీ, అంటే మరీ ఇంత రూడ్గా చెప్పొద్దు కదా. మీరు కూడా జాలి ఫీల్ అయిపోయి అయ్యో పాపం అనేలాగా చెప్పాలి కదా. ఓకే, అంటే గైస్ మీకు తెలుసు కదా, యూట్యూబ్ నుంచి వచ్చే మనీ చాలా తక్కువ, మాకు రెవెన్యూ తక్కువ వస్తుంది. ఛానల్ మెయింటైన్ చేయాలంటే మాకు కూడా మనీ కావాలి కదా రన్ కావడానికి. అందుకే ఇలాంటి యాప్లు ప్రమోట్ చేస్తున్నాం, మీరు ఏమనుకోవద్దు. అంటే మీకు బెట్టింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, బెట్టింగ్ వేస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు నేను చెప్పడం వల్లనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనే బాధ ఉండదు. లేదు అంటే అసలు ఒక పని చేయండి, అసలు నేను చెప్పింది ఏది మీరు ఇన్స్టాల్ చేసుకోకుండా అయిపోతుంది. అంటే అదే అట్లా ఉంటుంది. నువ్వు అట్లాంటప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చి నీతో ప్రమోషన్ చేయించుకుంటారో వాళ్ళు మోసపోయినట్టు కదా, వాళ్ళు నష్టపోయినట్టు కదా. అంటే ఇక మరి ఎట్లా పోయి నాకు అర్థం కాదు. ఎవరో ఒకరు నష్టపోయింది, నాకు పని చేయరాదు, నాకు డబ్బులు కావాలన్నా వద్దా? అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరన్నా నష్టపోండి, లేకపోతే ఎవరైతే ప్రమోషన్ చేయడానికి డబ్బులు ఇచ్చి చేయించుకుంటారో వాళ్ళు నష్టపోండి, ఎవరైనా నష్టపోండి, నాకు మాత్రం డబ్బులు కావాలి బాయ్. ఇది సో ఇదంతా మనం చెప్పొద్దు వీడియోలో. కానీ ఇప్పుడైతే ఈ యాప్ ఒక మంచి యాప్, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు జాతకాలు చెప్పే గుణం ఉన్నా కూడా, జాతకాలు చెప్పం వచ్చినా కూడా, అంటే ఫ్యూచర్లో ఏమైతే తెలిసినా కూడా, బెట్టింగ్ చేసి ఎవరు గెలుస్తారో చెప్పగలిగేంత కెపాసిటీ ఉంటే మీరు ఇన్స్టాల్ చేసుకొని ప్రెడిక్ట్ చేయండి ఎవరు గెలుస్తారు అనేది. మీకు డబ్బులు వచ్చేస్తాయి మీరు గెలిస్తే. అంటే ఇట్లనే చెప్తాం మేము. అంటే మీరు ప్రెడిక్ట్ చేసిన తప్పు అయితే డబ్బులు పోతాయి అని చెప్పాం, ఎందుకంటే అట్లా చెప్తే మీరు ఇన్స్టాల్ చేసుకోరు కదా. ఉన్న దాంట్లోనే తెలివితోనే జాబులు తెచ్చుకొని మంచిగా హ్యాపీగా ఉంచుకోవాలి. కానీ ఈ బెట్టింగ్లు, ట్రేడింగ్లు ఇవన్నీ డబ్బులు పెట్టేసి ఈజీగా మనొస్తాయి అన్నదానికి ఎవ్వరు అట్రాక్ట్ అవ్వకండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్. ఇప్పటికే ఏమన్నా మీరు గేమ్లు ఆడేటోళ్ళు ఉంటే ఇప్పుడే అవన్నీ మానేసేయండి, ఆ యాప్స్ అన్ని డిలీట్ చేయండి. కెరియర్ మీద ఎట్లా ఫోకస్ చేద్దాం, ఏం స్కిల్ నేర్చుకుందాం, ఏం స్కిల్ నేర్చుకుంటే కెరియర్లో ఎట్ వెళ్ళిపోవచ్చు, ఇంకా మన లైఫ్ని ఇంకా బెటర్ ఎట్లా చేసుకుందాం, ఇంట్లో వాళ్ళని హ్యాపీగా ఎట్లా చేసుకుందాం, దీని మీద మీరు ఫోకస్ చేయండి. 100% మనం ఏదైతే అనుకుంటామో అది అచీవ్ చేస్తాం. ఇంటెన్షన్ ఇక్కడ మనీ ఎర్న్ చేయడం అనేది ఒక్కటే ఇంటెన్షన్ లేదు. మనీ అవసరమే ఖచ్చితంగా. మనీ వద్దు, మాకు మనీ అక్కర్లేదు, మేము ఫుల్ రిచ్ అని అంటలేము. మనీ ఎర్న్ చేయడం అవసరమే, కానీ ఇంటెన్షన్ అది కాదు. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కానీ, ఈ ఛానల్లో మీ ప్రాంక్స్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి రీజన్ ఏంటిదంటే మనీ ఒక్కటే రీజన్ కాదు, ఇంకా వేరే రీజన్. మాకు ప్యాషన్ తోటి వచ్చి స్టార్ట్ అయ్యి ఆ ఫ్లోలో వెళ్తుంటే ఆ ఫ్లోలో ఇవన్నీ జరిగినాయి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి కదా, మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అని చెప్పి ఇప్పుడు వాడుకుందాం వీళ్ళని, ఇంకా మాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కాబట్టి మాకు డిమాండ్, మాకు 5 లక్షలు ఇస్తే మేము ప్రమోట్ చేస్తామని చెప్తే వాళ్ళు ఇస్తారు, చేస్తాం, అయిపోతుంది. కానీ అది నష్టపరిచినట్టు అవుతుంది, మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని చేయలేదు. యాక్చువల్గా యూట్యూబ్లో బెట్టింగ్ యాప్స్ గురించి బెట్టింగ్ యాప్స్ సూసైడ్ అని చెప్పి కొట్టి చూడండి, లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎంతమంది నష్టపోయారు, అప్పులు చేసారు, సూసైడ్ చేసుకున్నారు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ ఇలాంటివన్నీ ఉన్నా కూడా, ఇవన్నీ చూసినా కూడా మేము ఇంకా మన యూత్ని ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలాంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలని చేస్తాం. ఎందుకంటే మా వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి. మీరు ఇంకా మీ కర్మ ఇవ్వడం చేస్తారు దానికని. ఈ బెట్టింగ్స్ ట్రేడింగ్స్ అనే కాదు, జీవితంలో ఏదైనా సరే ఒకరికి హాని జరుగుతుంది అన్న పని ఎప్పుడు చేయకండి. అండ్ ఓన్లీ మనీ సంపాదించడం మాత్రమే మా టార్గెట్ అయి ఉంటే మా వీడియోలు ఇట్లుండేది కాదు, అండ్ మా థంబ్నెయిల్స్ ఇట్లుండేది కాదు. ఎట్లయితే వ్యూస్ వస్తాయో అట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి, క్లిక్ బెట్ థంబ్నెయిల్స్ పెట్టి ఏదన్నా ఒకటి చేసి దాని ద్వారా వ్యూస్ని సంపాదించుకొని దాని ద్వారా ఈ ప్రమోషన్స్, అంటే నాకు ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో నాకు ఇంత మనీ ఇస్తే నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పుకొని ఇవన్నీ చేయవచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సజ్జన సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ ఎంతమంది లాస్ అవుతారో అని చెప్పి అందరికీ మెసేజ్ చేస్తున్నాడు. అది నాకు మంచిగా అనిపించింది. సో మా బాధ్యతగా మేము కూడా ఒక యూట్యూబర్స్గా మేము మీకు చెప్పేది ఏంటంటే, మీరు అస్సలు ఇలాంటివి ఏమీ పెట్టుకోకండి, అసలు వీటి జోలికి వెళ్ళకండి. మ్యాచ్ చూద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, బట్ బెట్టింగ్లు ఇవన్నీ ఆడకండి. మీకు ఒక మంచి యాప్ గురించి చెప్పాలి. ఆ యాప్ పేరు ఏంటంటే మళ్ళొచ్చింది. ఎందుకంటే నేను మళ్ళీ స్టార్ట్ చేసిన కాబట్టి యాప్ పేరు మళ్ళొచ్చింది. ఈ యాప్లో మీరు ఏం చేస్తారంటే రకరకాల గేమ్స్ ఉంటాయి.
క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఐపీఎల్ ఏవి ఉంటాయి ఆ గేమ్స్ అన్నీ ఎవరెవరో ఆడుతుంటారు, మనకు సంబంధం లేదు. వాళ్ళు ఆడుతుంటే వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలవరని మనం బెట్టింగ్ చేయాలన్నమాట. ఈ బెట్టింగ్ సంస్కృతిని పెంచి పోషించడమే మా ఇన్ఫ్లుయెన్సర్స్ బాధ్యత అనమాట. అందుకే మేము ఇలాంటి ప్రమోట్ చేస్తూ ఉంటాం. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి కదా, ఆ లింక్ తోటి ఇన్స్టాల్ చేసుకొని ఈ మా ప్రోమో కోడ్ ఏదో ఒకటి ఇస్తారు, ఆ ప్రోమో కోడ్ తోటి వాడుకున్నారనుకో మీరు నష్టపోతారు. ఒకవేళ మీరు బెట్టింగ్ చేసి దానిలో పోతే మాకు మాత్రం వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి మేము బాగుపడతాం. సో ఇన్ఫ్లుయెన్సర్లు అయినందుకు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ చేసినందుకు మీరు అనుభవించాల్సిన శిక్ష ఇది. అనుభవించండి, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మనోగతం అని ఇంకొక ఛానల్ ఉంది నాకు, అదెంతమంది తెలుసో నాకు తెలియదు, తెలిస్తే కింద కమెంట్ చేయండి. సో ఆ ఛానల్లో అసలు నా ఇంటెన్షన్ ఏంటిది, నేను ఎందుకు ప్రమోట్ చేస్తలేను ఈజీ మనీకి సంబంధించిన యాప్స్ అనేది చాలా క్లియర్గా మాట్లాడినా. ఒక 6-7 మినిట్స్ ఉంటుంది, మీకు ఓపిక ఉంటే తర్వాత ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు అట్లనే గ్యాంబ్లింగ్ ని కూడా లీగల్, మొత్తం ఇండియా వైడ్ లీగల్ చేసి పారేసి ఎవరైనా చేసుకోవచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని లీగల్ చేసిరు అనుకుందాం. అప్పుడు కూడా నేను ఎందుకు అంటే అది లీగల్ తో నాకు సంబంధం లేదు, లీగలా కాదా అనేది. గవర్నమెంట్ రూల్ ఏది పెడితే నాకెందుకు, నా బ్రెయిన్ లో అది నాకు చేయబుద్ధి అయితే లేదు, అది చేస్తే నాకు నచ్చలేదు కాబట్టి మా ఛానల్లో అలాంటి ప్రమోట్ చేస్తారు. అంతే, సింపుల్ రీజన్, అంతకు మించి ఏం లేదు. ఈ నాన్ సెన్స్ సంబంధించిన, మనోగతం సంబంధించిన అన్ని వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ప్రశాంతంగా టైం ఉంటే అవి కూడా చూసేయండి. రీసెంట్గా మేము బెట్టింగ్ బాధితుడు అని చెప్పి, బెట్టింగ్ చేస్తే ఎంత వరస్ట్ ఫీల్ అవుతారని చెప్పి దాని మీద కూడా వీడియో చేసినాం. సో మీరందరూ ఆ వీడియో చూసి ఉంటారు. అంటే ఒక బెట్టింగ్ వల్ల నష్టపోయి ఇంకా దాని తర్వాత లోన్ యాప్లో తీసుకొని దాంట్లో లోన్లు తీసుకొని నష్టపోయిన వాడు రోడ్డు మీదకి వెళ్ళి వాడి స్థితి ఎట్లుంటుందని దాన్ని కూడా ఫన్నీగా మళ్ళీ హర్ట్ కావద్దు ఎవరని చెప్పి కొంచెం ఫన్నీగా ఒక ప్రాంక్ వీడియో షూట్ చేసినాము. ఆ క్లిప్ కూడా ఒకసారి వేస్తే చూడండి. హలో అన్న, ప్లీజ్ అన్న, మీరు తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తా అన్న. మీరు ఇంట్లో ఫోన్లు చేయకండి అన్న. నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేయకండి అన్న. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చేస్తాను అన్న, ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న మీరు ఇంకొకసారి ఫోన్లు చేస్తే ఇంకా నేను చచ్చిపోడే ఉంటుందన్న. ఇంట్లో ముందు ఇజ్జత్ పోతుందన్న. ప్లీజ్ అన్న, మీకు దండం పెడతానన్న. ప్లీజ్ అన్న. ఒక్క నిమిషం ఆగన్నా, ఒక సెకండ్. నా పేరు కిరణ్ అన్న. నేను మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే. అయితే నేను ఏం చేసిన, బెట్టింగ్లో తెలుసు కదా, బెట్టింగ్లు యాప్లలో బెట్టింగ్లు ఆడి పైసలు పోగొట్టుకున్నాను. నా బండి పోయింది, నా కారు పోయింది, ఇంట్లోకి వెళ్ళగొట్టిరు, పోరు వదిలేసింది, అన్నీ పోయినాయి. నేను పిచ్చం లెక్క తిరుగుతున్నాను రోడ్ల మీద. ఒక 500 ఇచ్చినావు అనుకో అన్న, ఒక గేమ్ ఆడతా, 1,00,000 వస్తాయి. ఇగో నువ్వు ఒక 500 ఇచ్చినావు అనుకో, ఒక గేమ్ ఆడతా, నాకు 1,00,000 రూపాయలు వస్తాయి. నీకు 95,000 ఇస్తాను, నేను 5,000 తీసుకుంటా. ప్లీజ్ 500కి 95,000 వస్తాయి. 500కి 95,000 వస్తాయి అన్న. గేమ్లు వస్తాయి అన్న, ప్లీజ్ అన్న. ఏ గేమ్ నైనా అది అన్న, అది గేమ్లు ఉంటాయి అన్న, ప్లీజ్ అన్న. అట్లాంటి అడ్డమైన గేమ్లకు వాళ్ళకి పోతాయి 500, నీకు 95,000 రావు. అండ్ ఇంకొకటి, మనం ఇంతమంది క్రియేటర్స్, సజ్జనార్ సార్ వీళ్ళందరూ కలిసి ఇది వద్దు, తప్పు చేయొద్దు, ప్రమోట్ చేయొద్దు అని చెప్తున్నాం కదా, ఎందుకు ఇంతకన్నా చెప్పాల్సి వస్తుంది? ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలియదా ఇది తప్పని, దానివల్ల నష్టపోతారని తెలియదా? ఎందుకు అయి ఉంటుంది? దానికి ఆన్సర్ నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళని ఏమంటారు, మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బై డెఫినేషన్ వాళ్ళ కెపాసిటీ ఏంటంటే, వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఏదైనా చెప్పితే చేస్తే వీళ్ళు ఆ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో ఉన్నారు అని. కానీ నాకు ఐరానికల్గా ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు, కాకపోతే వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? మేము ఎందుకు చేస్తున్నాము, మా సినిమా స్టార్లు చేయట్లేదా, లేకపోతే క్రికెటర్స్ చేయట్లేదా, ఫస్ట్ వాళ్ళని ఆపండి, వాళ్ళని ఆపితే అప్పుడు మేము ఆపేస్తాం, మేము ఒక్కళ్ళని చేయడం వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే ఇదంతా వితండవాదం అంటారు దీన్ని. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకు పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడుకుంటారు కదా, మీ ప్రభుత్వంలో ఇది జరిగింది, ఇది కరెక్ట్ కాదు, దీన్ని రెక్టిఫై చేయండి అంటే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తారు మరి అన్నట్టు. అది తప్పు ఉంది అన్నప్పుడు అవును కరెక్ట్గా తప్పు కదా అని చెప్పి ఒప్పుకొని పక్కకి వెళ్తే అయిపోతుంది. దాన్ని ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రమోషన్ కరెక్ట్గా తప్పు అంటే, లేదు వాళ్ళు చేస్తలేరా, మరి వాళ్ళని ఆపండి ఫస్ట్, దమ్మెందుకు దానికి, వాళ్ళని ఆపడం ఎందుకు, నువ్వు ఉండు కదా కరెక్ట్గా. సో బట్ అంటే వాళ్ళని చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను డైరెక్ట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నట్టే కదా. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నాడు, ఏది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు జనాలకి, ప్లస్ ఇతను కూడా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ పాజిటివిటీ ఎక్కడ కనబడతలేదు, పాజిటివ్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ అనే పదం ఎక్కువైంది కదా. మీరు కొత్తగా ఉన్న ఇంటికి ఈఎంఐ ఎలా కట్టాలని ఆలోచిస్తున్నారా? మీ జాబ్కి వచ్చే జీతం మీ ఇంటికి సరిపోవట్లేదు, ఇంకా ఈఎంఐకి ఎట్లా అని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మళ్ళీ వచ్చిందని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, గేమ్స్ ఆడండి, బెట్టింగ్ వేయండి, డబ్బులు సంపాదించుకోండి, ఈఎంఐ కట్టుకోండి. మళ్ళీ అనమాట, బెట్టింగ్ వేస్తే మీ డబ్బులన్నీ వీక్తాయి, వాళ్ళు మాత్రం మాకు డబ్బులు ఇస్తారు, మేము ఈఎంఐ కట్టుకుంటాం, మాకు ఇల్లు వస్తుంది.
అంటే ఏం లేదు, దీంట్లో 2 రకాలు ఉంటుంది, లీగాలిటీ, మొరాలిటీ. లీగల్గా బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాను, మరి ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు అని అంటే, అవును మేము ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒకవేళ బ్యాన్ అయితే యూట్యూబే ఆపేయాలి కదా, ఆపేయట్లేదు కాబట్టి అని అంటారు. ఆపేయట్లేదంటే ఆపేయకపోతే చేస్తారా? అంటే లీగాలిటీ పక్కన పెట్టండి, సరే లీగల్గా ఉందనే అనుకుందాం, లీగల్గా ఓపెన్ ఎవరైనా చేసుకోవచ్చు అనుకుందాం, మొరాలిటీ ఇక్కడ పోయింది. సో అంటే దానికి రీజన్ కూడా మనం ఏం అనలేం, వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. ఎట్లా జస్టిఫై చేస్తారంటే, ఇప్పుడు నాకు ఇంత పెద్ద ఛానల్ ఉంది, ఇంతమంది ఎడిటర్స్ ఉన్నారు, ఇన్ని ఫ్యామిలీస్ నా మీద డిపెండ్ అయి ఉన్నాయి, వీళ్ళందరికీ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు సరిపోవు, మరి ఏం చేయాలని అడుగుతారు. అంటే జస్టిఫై అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు దొంగను పట్టుకొని అడిగినా కూడా తనకు జస్టిఫికేషన్లో ఒక ఆన్సర్ చెప్తాడు. నేను ఎందుకు దొంగనైనా అంటే నాకు ఈ కారణాలు ఉన్నాయి, ఈ పలానా కారణాల వల్ల నేను ఇది చేయాల్సి వచ్చింది అని చెప్తాడు. మరి అట్లా చెప్తా అంటే మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే, ఫన్ పటాకలో వీడియోస్ తక్కువ వస్తున్నాయి, అసలు ఎందుకు వీడియోలు చేస్తలేరు, మేము మస్తు మిస్ అవుతున్నామని చాలామంది చెప్తారు. సో బేసిక్గా పాయింట్ ఏంటంటే, మేము ఒక వీడియోని లైక్ నేను మనవరన్నా ఒక వీడియోని ఒక సినిమా లాగా ఫీల్ అవుతాం. సో దానికి ఒక స్టార్ట్ ఎండ్ ఒక కాన్సెప్ట్ అనుకొని 4-5 లొకేషన్లు తిరిగి చాలా జెన్యూన్గా ఒక 1% కూడా స్క్రిప్టెడ్ చేయకుండా వీడియోస్ చేస్తాం. సో మనకు వచ్చిన పాపులారిటీకి మనం ఇంత ముందు చేసినట్టు వీడియోలు చేయలేకపోతున్నాం, ఎందుకంటే బాగా గుర్తుపట్టేస్తున్నారు. సో గుర్తుపట్టడం వల్ల ఏమైపోతుందంటే వీడియో చేయడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మాకున్న ఇమేజ్కి మేము ఒక 4 అమ్మాయిల్ని పిలిచో లేదంటే 4 యాక్టర్స్ని పిలిచో ఒక రోజులో ఒక 10 వీడియోలు చేయడం చాలా ఈజీ, ఒక స్క్రిప్టెడ్ వీడియో చేయడం చాలా ఈజీ. అట్లా మేము చేస్తాం అనుకో, నెలకి 10 కాదు 20 వీడియోలు అప్లోడ్ చేస్తాం, మాకు చాలా వచ్చేస్తాయి. మీరు ఎంతైతే మిస్ అవుతున్నారో, అరే వీడియోలు వస్తలేవు వీళ్ళు చేస్తలేరు అని, మేము కూడా అంతే మిస్ అవుతున్నాం, అరే వీడియోలు అవ్వట్లేదు ఎట్లా అని చెప్పి. కానీ ఏదో బల్బుతోటో ఇంకా మాకు సక్సెస్ వచ్చేసిందని అట్లా కాదు, కుదురుతలేదు అంతే. గుర్తుపట్టడాలు, ప్రాంక్ని మనల్ని గుర్తుపడుతుంటే వేరే వాళ్ళని తీసుకోవచ్చు కదా అంటారు, వేరే వాళ్ళని తీసుకోవడం కాదు. ప్రాంక్ అంటేనే అవేర్నెస్ వచ్చేసి కొంచెం ఆక్వర్డ్గా ఏదన్నా మాట్లాడినా కూడా ప్రాంకా అని అడుగుతున్నారు. సో అట్లా తయారైంది. సో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఒక్కరోజు పోతే గంటన్నరలో వీడియో అయిపోయేది, ఇప్పుడు వారంలో 3 రోజులు పోతే కానీ ఒక్క వీడియో అయితే లేదు కంటిన్యూగా షూట్కి పోతే. అంటే ఒక వీడియో అవడం అంటే మనకు కావాల్సిన క్లిప్స్ వస్తాయి, ఆ వచ్చిన దాంట్లో నుంచి బెస్ట్ ఏరుకోవాల్సి వస్తుంది. ఇది చాలాసార్లు చెప్పిన లైవ్ పెట్టినప్పుడు కూడా. సో అది పరిస్థితి. లైఫ్లో చాలా హడల్స్ ఉంటాయి, అట్లనే మాకు కూడా ఉన్నాయి. సో అవన్నీ మేము మీకు చెప్పుకోలేం, నేనైతే చెప్పలేను. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దానివల్ల హాస్పిటల్స్ తిరుగుడు, అటు తిరుగుడు ఇటు తిరుగుడు, సో చాలా ఫేస్ చేసినాం. బట్ ఓవరాల్గా నేను హ్యాపీగా ఉన్నా. నాకు ఏది వచ్చినా దాన్ని ఫేస్ చేసే కెపాసిటీ అయితే నాకు ఆ దేవుడు ఇచ్చిండు. మాకు ఇప్పుడు విపరీతంగా డబ్బులు ఉన్నాయి, మేము ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నామని కాదు, మాకు డబ్బులు లేవు, మాకు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది కిరణ్ అన్నట్టు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రాపర్గా వీడియో చేయట్లేదు, హాస్పిటలైజ్ అవుతున్నారు. కిరణ్ వాళ్ళ ఇంట్లో బాగాలేకుండే, మా ఇంట్లో బాగాలేకుండే, ఇవి ఎప్పుడు మేము కూర్చొని డైరెక్ట్ ఇట్లా 1-to-1 కూర్చొని మాకు ఇంత కష్టాలు ఉన్నాయి చూడండి అని చెప్పాలి. ఎందుకంటే మా పని, మేము ఛానల్ క్రియేట్ చేస్తున్నాం, మేము మెయింటైన్ చేయాలి, మేము మా కష్టాలు మీకు చెప్పడం కాదు కదా. సో అట్లా ఎప్పుడు చెప్పలేదు, అవసరం కూడా రాలేదు, హోప్ఫుల్లీ రావద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, మీరు ఎంటర్టైన్ కాండి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, వీడియోస్ చేయకపోవడానికి సినిమాలు ఇంకెక్కువ చేద్దాం, సినిమాల్లోకి మనం ఎట్లయినా రావాలి అని చెప్పి దానికి యాక్టింగ్ మీద ఇంకా కొంచెం స్కిల్స్ నేర్చుకోవడం, వాయిస్ డబ్బింగ్ అది ఎట్లా చెప్పాలన్న స్కిల్స్ నేర్చుకోవడం, ఇట్లా మా టూల్స్, నాకు యాక్టింగ్కి ఏ టూల్స్ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ నేను ఇంక్రీజ్ చేసుకోవడం, ఆడిషన్స్కి వెళ్ళడం, తిరగడం, ఆఫీస్లో చుట్టూ తిరగడం, ఈ ప్రాసెస్ అవ్వడం వల్ల లాస్ట్ 1 year 2 yearsలో మనకి వీడియోస్ చాలా తక్కువ వచ్చినాయి. అండ్ నేను నా ఫ్రెండ్స్ కలిసి కూడా ఒక కథ రాసుకున్నాం, అది కూడా తొందరలో ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే సినిమా చేయాలన్న జోన్లో అది కూడా తిరుగుతున్నాం. ఫైనల్గా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిరనో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని మనకు అనవసరం అదంతా. ఇప్పుడు మాకు అవేర్నెస్ మీకు ఆడియన్స్కి ఇవ్వాలి కాబట్టి, ఫన్ పటాకా ఆడియన్స్కి తెలుసు అని అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఫన్ పటాకా సబ్స్క్రైబర్స్ కాకుండా ఎవరైనా ఒకవేళ ఈ వీడియో చూసినా కూడా వాళ్ళ కోసం చెప్తున్నా, ఎవరు ప్రమోట్ చేసినా ఏం చేసినా ఈజీ మనీ రాదు. ఈజీగా కష్టపడకుండా నాకేదో చిట్కల నీ కష్టాలు ఉండొచ్చు, కాదంటలేను. ఎందుకంటే ఎవ్వరు అది తప్పని తెలిసి దానిలో కోరు, ఏదో ఎమర్జెన్సీ ఉండి కష్టం ఉండి అరే ఇప్పుడు ఒక 100 పెడితే ఏదో వస్తే అని కొంచెం ఆశతోటే పోవచ్చు. స్టిల్ ఓపిక పట్టి ఏదో ఒకటి ట్రై చేయండి. కానీ ఈ లోన్స్ యాప్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ వాటి వలలో పడకండి. ఎవరో చెప్పిరనో అరే ఈయనకు వచ్చింది కదా, ఈయన కెమెరా కొన్నాడట, లేకపోతే ఈయన కంప్యూటర్ కొన్నాడట, అది కొన్నాడట, నేను కూడా కొనుక్కుంటా కదా, పాకెట్ మనీ కోసం ట్రై చేస్తా, చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటా, ఇవన్నీ వద్దు.
అది ఏది వర్కౌట్ కాదు. సారీ మీ అందరికీ, ఐఎమ్ రియల్లీ సారీ వీడియోస్ చేస్తలేనందుకు. అండ్ నేను మనోహర్ అన్న ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాం. ఇట్లా ఆంధ్ర నుంచి ఇట్లా తెలంగాణ నుంచి మొత్తం రౌండప్ చేసుకొని ఒక 20 days ఒక టూర్ వేద్దాం అనుకుంటున్నాం. ఈ 20 days టూర్లో యాజ్ మచ్ యాజ్ వీ కెన్ అన్ని వీడియోస్ చేసి మీకు ఎవ్రీ వీక్ ఒక వీడియో లాగా అప్లోడ్ చేస్తూ ఉంటాం. అండ్ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోసారి చెప్తున్నా, ఈ బెట్టింగ్లు ట్రేడింగ్లు పుకట్ల మనీ వస్తున్నాయి అన్న పనులు ఏవీ చేయకండి. హార్డ్ వర్క్ చేద్దాం, మన కెపాసిటీని మనం పెంచుకుందాం, కొత్త స్కిల్స్ నేర్చుకుందాం, హ్యాపీగా సాధిద్దాం లైఫ్లో ఏదైనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనీ కోసమే పని చేయడం అనే కాన్సెప్ట్ పోతే, పని కోసం పని చేయడం, పనిని ఎంజాయ్ చేస్తూ చేయడం వస్తే ఇవన్నీ పోతాయి ఆటోమేటిక్గా. కానీ అది చాలా కష్టం సొసైటీలో రావడం. హోప్ఫుల్లీ వస్తుందని కోరుకుందాం. ఇంతసేపు ఓపిక్గా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీలైనంత వరకు ఇలాంటి ఈజీ మనీకి సంబంధించిన వాటికి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.